కార్మిక చట్టాలను ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తూ నూతన 4 చట్టాలను అమల్లోకి తేవటం అన్యాయమని, వాటిని తీసివేసే వరకు ఉద్యమిస్తామని ఏఐటీయూసీ కార్మిక నాయకుడు నరసింహ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా సికింద్రాబాద్లోని బోయినపల్లిలో ఉన్న బిఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్లో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గతంలో కొనసాగుతున్న కార్మిక ప్రయోజనాలు కలిగించే చట్టాలను సవరించి అందులో భాగంగా వ్యతిరేక మార్పులు చేసిందని, పని గంటల్లోనూ, వేతనాల్లోనూ, భద్రతలోనూ, గ్రామీణ ఉపాధి పథకంలోనూ కోత విధించిందని, తద్వారా కార్మికులకు అన్యాయం జరుగుతుందని, కేంద్రం కార్మికులకు న్యాయం జరిగేంత వరకు ఉద్యమిస్తూ తమ హక్కులు పోరాడి సాధించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను విరమించుకునే వరకు తాము కార్మికుల పక్షాన ఉండి ఉద్యమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు డిబి దేవేందర్, సభ్యులు ప్రభాకర్తో పాటు కార్మిక నాయకులు, అమాలీలు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది కార్మిక వర్గం ప్రజలు రోడ్లపైనకి వచ్చి దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణం దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం 2019లో 2020లో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 2025 నవంబర్ 21న ఆల్ ఆఫ్ ది సడన్ ఆ 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు తీసుకురావడం జరిగింది. 4 లేబర్ కోడ్లలో ఉన్నటువంటి మన కార్మికులకు ఉన్నటువంటి నష్టం ఏమిటంటే, గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఉన్నటువంటి దాన్ని కోడ్లు తీసుకొచ్చిండ్రు. కోడ్లు అనే దానికి తెలుగులో అర్థం స్మృతి అన్నట్టు. అంటే చట్టం తీసుకుపోయి చట్టం హక్కుగా ఉన్నటువంటి చట్టాన్ని రద్దు చేసి మనం అడుక్కునేటువంటి పరిస్థితుల్లో ఈ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే చట్టం అంటేనే హక్కు, కోడ్ అంటే అది హక్కు కాదు. ఇంకా రెండవ విషయం ఏంటంటే, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి హక్కు కాడి నుంచి సమ్మె చేసే హక్కు వరకు కూడా కార్మికులకు వెసులుబాటు లేకుండా కార్మికులకు వ్యతిరేకంగా యజమానులకు అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రజలందరూ కూడా కేంద్రంలో కమ్యూనిస్టు పార్టీల సహకారంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి ఉపాధి హామీ చట్టాన్ని పేరు మార్స్తే ఎవరు వ్యతిరేకించడం లేదు. ఉపాధి హామీ చట్టంలో ఉన్నటువంటి హక్కులంతా కూడా రద్దు చేసింది. గతంలో కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇచ్చాల్సిన దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%. అంటే దీన్ని 60%కి తగ్గించినట్టు, 100% ఉన్నదాన్ని 60%కి తగ్గించినటువంటి పరిస్థితిలో ఉపాధి హామీ చట్టం ఉంది. అట్లాగే మిగతా అన్ని కార్మిక హక్కులను కూడా హరించే పద్ధతిలో ఈ కోడ్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో రైతులందరూ కూడా వ్యతిరేకించి రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఎట్లయితే పోరాటం చేసినారో, రైతులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు రైతులకు అనుకూలంగా లేవు, కార్మికులకు తీసుకొచ్చినటువంటి చట్టాలు కార్మికులకు అనుకూలంగా లేవు. మోడీ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే, బడా పారిశ్రామికవేత్తలకు లాభాలకు చేకూర్చాలనే పద్ధతుల్లో ఈ కోడ్లను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో 100 మంది వరకు కార్మికులు ఉన్నటువంటి సంస్థలో కనీసం ఆ సంస్థ మూసివేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని మూసేయాలి. దాన్ని ఇప్పుడు 300 వరకు నువ్వు ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా హైర్ అండ్ ఫైర్ సిస్టంలో ఇష్టం వచ్చినప్పుడు మూసేసుకోవాలనే పద్ధతిలో ఈ కోడ్లో వచ్చినటువంటి పరిస్థితి. గతంలో కరెంటు లేని సంస్థ 10 మంది వరకు ఉంటే అందులో కరెంటు ఉన్న దాంట్లో 10 మంది, కరెంటు లేని దాంట్లో 20 మంది ఉన్న వాళ్ళకు కార్మిక చట్టాలు వర్తించేది. దాన్ని 10 మందిని 20 మందికి 40 మందికి కార్మిక చట్టాలు లేకుండా. అంటే దేశంలో దాదాపు 43% సంస్థలన్నింటి కూడా 20 మంది లోపే కార్మికులతో పనిచేస్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి. అంటే ఈ సంస్థలు అన్నింటిలో కూడా ఏ కార్మిక చట్టాలు అమలు కావద్దు, వాళ్ళు శ్రమ దోపిడీకి గురి కావాలనే పద్ధతిలో ఈ చట్టాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం అంతా కూడా ఇవాళ దేశమంతా సమ్మె చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పి చట్టాల్లో మార్పు తీసుకొస్తే 130 మోదీ